సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్తాను. ఆసంతా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. 1979 సంవత్సరం నేల సినిమా. ఇందులో రమేష్ బాబు, మహేష్ బాబు ఇద్దరు నటిస్తున్నారు. మహేష్ బాబుకి అప్పుడు వయసు 4 సంవత్సరాలు. దాసనారాయణరావు డైరెక్టరు. ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు విప్లవ సినిమాలకి ఆయన హీరోగా కూడా చేస్తున్నారు కదా, ఆ సినిమాలో ఒక పాత్ర వేస్తున్నారు. దాసనారాయణరావు ఎంత చెప్పినా కూడా సరిగా చేయకపోవడంతో ఒక్కసారి చెల్లుమని మోగింది ఆర్ నారాయణమూర్తి. నువ్వు చెప్పింది చేయకపోతే భవిష్యత్తులో ఎలా పైకి వస్తావు? వాళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద హీరో, అగ్రనటులు, కుమారులు. వాళ్ళు ఎలా చేసినా పర్వాలేదు, కానీ నువ్వు గనక పైకి గనక రావాలంటే చెప్పినట్టు చేయాలి కదా అని మందలించాను. మహేష్ బాబు 4 సంవత్సరాల వయసులో ఆ మాటలు విని మనసులో ఆలోచించుకున్నారు. అగ్రనటుడు కొడుకైనా సరే, నేను అగ్రనటుడిని అయినా సరే, నేను డైరెక్టర్ చెప్పింది ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఆయన ఆలోచించారు. మీరు మహేష్ బాబు సినిమాలు కనుక చూసుకుంటే చాలా సినిమాలను సింగిల్ టేక్లో చేసేస్తారు. అంటే పాత్రని అర్థం చేసుకొని ఆయన నటించడం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఇది ఆయన చిన్న వయసులోనే ఆయనలో వచ్చినటువంటి ఒక పరిణామం. అలాగే ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా బాగున్నట్టుగానే ఉన్నారనుకోండి. కొడుకు దిద్దిన కాపురం సినిమా షూటింగ్ జరుగుతుంది. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం ఉంది, తను చేయాలి. ఇంతలో తను వేసుకున్న డ్రెస్ వేసుకున్న ఒక కుర్రాడు తనంత హైటే ఉన్నాడు, వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే పక్క వాళ్ళని అడిగాడు ఆయన, ఎవరు ఇతను నా డ్రెస్సే వేసుకున్నాడంటే, మీరు డూప్గా నటిస్తున్నారు, ఫైట్ సన్నివేశాలా అనేటప్పటికీ మౌనంగా ఊరుకుండిపోయారు. కృష్ణ ఆ సినిమాకి డైరెక్టర్ కూడా షార్ట్ అది ఓకే చేసి భోజనం చేయడానికి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అప్పుడు కో డైరెక్టర్స్తాను మహేష్ బాబు భోజనంకి వెళ్లకుండా ఆ సన్నివేశాలు ఏమున్నాయని కనుక్కొని ఆ అబ్బాయికి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగారు. ఆ రెమ్యునరేషన్ ఇచ్చి పంపించేసి అవన్నీ కూడా మోటార్ సైకిల్ మీద తనే డూప్ లేకుండా నటించారు. ఇది కూడా ఆయన జీవితంలో ఒక ప్రభావితం చేసింది. ఎందుకంటే రిస్కీ షాట్ ఎప్పుడూ కూడా మహేష్ బాబు డూప్ చేత చేయించారు. మీరు టక్కర్ దొంగ సినిమా చూడండి, చాలా రిస్కీ షాట్స్ ఉంటాయి. ఆ రిస్కీ షాట్స్ అనేవి కూడా ఆయన స్వయంగా చేసినవే. టక్కర్ దొంగే కాదు, సైనికుడి సినిమాలో కూడా అలా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే డూప్ మీద ఆధారపడకుండా ఒరిజినల్గా చేయటం అనేది ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఈ అలవాటు ఆయనకి ఎలా వచ్చిందంటే, కొడుకు దిద్దిన కాపురం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ వయసులోనే ఆయన ఏం చేసేవాడంటే, పెద్ద పెద్ద వీడియో లైబ్రరీస్కి వెళ్ళి హాలీవుడ్ స్థాయి సినిమాలు తెచ్చుకునేవాడు. తెచ్చుకొని హాలీవుడ్ నటులు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ యాక్షన్ ఎలా ఉండేది, వాళ్ళ ఏ విధంగా వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ త్వరగా పరిశీలించి అవన్నీ కూడా తన పాత్రలో అడాప్ట్ చేసుకునేవాళ్ళు. మీరు రాజ్ కుమార్ సినిమాలో హీరోగా అయినప్పటి నుంచి కూడా మీరు మహేష్ బాబు స్టైల్ ఆఫ్ యాక్షన్ చూడండి, హాలీవుడ్ నటులు ఎలా నటిస్తారో ఆ విధంగానే ఆయన నటిస్తాడు. అంటే ఈ 2 సంఘటనలు మీకు ఎందుకు చెప్పానంటే, ఆయన పరిణితి చెందినటువంటి మనస్తత్వానికి ఉదాహరణగా నేను చెప్పాను. రాజ్ కుమార్ సినిమా ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కె రాఘవేంద్ర ప్రముఖ దర్శకుడు కదా, ఒక సన్నివేశంలో ప్రీతి జింటా ఇందులో హీరోయిన్, ఇందులో కలిసి ఒక కూల్ డ్రింక్ని ఇద్దరు కలిసి షేర్ చేసుకుని తాగే సన్నివేశం ఉంది. ఇది మహేష్ బాబు ఇష్టపడలేదు. నేను ఈ షాట్ చేయనని చెప్పి నిర్మమాటంగా చెప్పేశాను. రాఘవేంద్ర చెప్పారు, ఇది చాలా కీలకమైన సన్నివేశం, ఇది చేయాలన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే, కూల్ డ్రింక్ ఒకరు తాగినట్టుగా చూపించి మళ్ళీ కూల్ డ్రింక్ని మార్చి ఇంకో షాట్లో ఇంకో కూల్ డ్రింక్ సీసాని పెట్టారు. అంటే తను ఏదైతే మనసులో అనుకుంటారో ఆ మనసులో ఉన్నదాన్నే చేసినట్టు నిర్మమాటమైన మనస్తత్వం మహేష్ బాబుది. ఆ నిర్మమాటంగా ఉండటమే తన కథల సెలక్షన్స్లో కానీ, పాత్రలు ఎన్నుకోవటంలో కానీ తండ్రి అవలంబించిన విధానానికి విరుద్ధంగా ఆయన చేశారు. ఎందుకంటే బేసికల్గా సూపర్ స్టార్ కృష్ణ మొహమాటస్తుడు. ఆయన ఏ నిర్మాత ఏ కథ చెప్పినా కూడా వాళ్ళ సంక్షేమం గురించి చేసేస్తారు. నిర్మాత సంక్షేమం ఇంపార్టెంటే, కానీ తన కెరీర్ కూడా ఇంపార్టెంట్ అనుకొని ఆయన ఇప్పటి వరకు కూడా ఆచితూచి అడుగేస్తూ ప్రతి సినిమాని ఎంచుకుంటూ ముందుకెళ్ళాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్. మరి ఆయన డబ్బు మనిషా, వచ్చే రెమ్యునరేషన్ అంతా బోర్డు అంతా తీసుకుంటున్నారు కదా, ఓ పక్కన అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తున్నారు కదా అని చాలామంది అంటుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మహేష్ బాబు దాతృత్వ గుణం ఉంది. అది ఎలా కూడా మీకు చెప్తాను. చిన్నప్పటి నుంచి కూడా అతనికి అది బీజంలో ఉండిపోయింది. మహేష్ బాబు
తండ్రి చాలా బిజీ, సూపర్ స్టార్గా అవతరించాడైనా 80 నుంచి కనుక చూసుకుంటే మహేష్ బాబుకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆయన దాదాపు సంవత్సరానికి 12 సినిమాలు చేసేవారు. ఎప్పుడు ఊటీలోనే షూటింగ్ ఉండేది దాదాపుగా. సో తండ్రిని చూడాలంటే ఊటీకి వెళ్ళి ఆ ఊటీలోనే ఆయనతో ఆడుకునేవాడు. అలాగే తన లివింగ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉండేది. రాజ్ కుమార్ అని చెప్పి పాండి బజార్లో ఒక సినిమా థియేటర్ ఉంది. ఆ సినిమా థియేటర్కి వెళ్ళడానికి లగ్జరీ కార్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏది ఉపయోగించకుండా వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఒక 100 రూపాయలు తీసుకొని ఆటోలో వెళ్ళి అక్కడ సినిమా చూసి వచ్చేవాడు. ఆ విధంగా తన పుట్టినరోజు వచ్చేటప్పటికి చాలామంది స్టార్ హీరోయిన్స్ వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే లగ్జరీగా సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ అక్కడ మహేష్ బాబు ఏం చేసేవారంటే చెన్నైలో ఎవరైతే ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయో, చెన్నైలో ఎవరైతే ఆర్ఫాన్స్ ఉంటారో, అనాథలు ఉంటారో, ఫిజికల్లీ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ లేకపోతే ఆర్థిక సహాయం చేయడం కానీ చేసేవాడు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అతనిలో ఒక మానవత్వ గుణం అనేది ఆ రోజుల్లోనే మేల్కొంది. మరి ఈరోజు ఆయన 30% తనకు వచ్చేటువంటి రెమ్యునరేషన్లో అందరికీ కూడా ఆయన దాన ధర్మాలకు ఉపయోగిస్తారు, చారిటీకి ఉపయోగిస్తారు. దీని గురించి ఆయన మహేష్ బాబు ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు మీకు చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్, చాలామంది పేదవాళ్ళు ఈ చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళందరికీ కూడా కొన్ని వేల మందికి ఆయన ఆపరేషన్స్ చేయించారు. ప్రతి దాన్ని కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఏ మనిషి అయితే తీసుకెళ్తాడో ఆ మనిషి ఎప్పుడు కూడా గొప్పవాడు అవుతాడు. తను నటన పర్ఫెక్ట్గా ఉండాలని భావించేటువంటి వ్యక్తి, నటనని ఒక పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటే వ్యక్తి. అలాగే ఆయన నటన కూడా విశిష్టమైన గౌరవం లభించింది. మొత్తం తన జీవితంలో 25 అవార్డులు తీసుకున్నారు. అందులో 9 నంది అవార్డులు కనుక ఉంటే 5 మీకు రీజనల్ లాంగ్వేజ్లో ఆయన అవార్డ్స్ అందుకోవడం జరిగింది సౌత్ ఇండియాలో సంబంధించి. అలాగే సైమా అవార్డులు ఆయన 4 అందుకున్నారు. మొత్తం సంతోషం లాంటి అవార్డులు కనుక చూసుకుంటే దాదాపుగా ఆయన 25 అవార్డులు వచ్చాయి. అందులో నేను చెప్పాను కదా, ఫిల్మ్ఫేర్ అవార్డు చాలా ముఖ్యం. 5 అవార్డులు సౌత్ ఇండియా నుంచి గెలుచుకోవడం అనేది ఒక గర్వకారణం. ఎందుకంటే ప్రతి నటనలో కూడా ఆయన వైవిధ్యం చూపిస్తారు. పైగా ఈయన కెరీర్ కనుక మొట్టమొదటి చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కెరీర్ స్టార్ట్ అయింది. ఒక పక్కన 1999లో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చేటప్పటికి సూపర్ స్టార్ కృష్ణ వెలుగు తగ్గింది, సినిమాలు తగ్గాయి. ఒక పక్కన చూసుకుంటే పద్మనాభ స్టూడియోస్ ప్రొడక్షన్ ఆపేసింది. మరో పక్కన తన అన్నైనటువంటి రమేష్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఇంకా ఆ సినిమా 96 అనుకుంటున్న తర్వాత ఆయన సినిమా చేయడం మానేశారు. మొత్తం కుటుంబానికి తన మీదే ఆశలు పెట్టుకుంది. తను ఎదిగితేనే మళ్ళీ ఘట్టమైన కుటుంబానికి ఒక గౌరవం తెచ్చినవాడు అవుతాడు. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో అతని సినిమా ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ కుమారుడు సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ ఉంది, బాగానే ఆడింది. కానీ తర్వాత సినిమాలు కనుక చూసుకుంటే వరుస పెట్టి దెబ్బ మీద పడుతూ వచ్చాయి. చాలామంది అనుకున్నారు ఇతను కూడా రమేష్ బాబు లాగా అయిపోతాడు, ఇతను పెద్ద హిట్స్ ఇవ్వలేడు అనుకునే టైంలో మీకు ఒక్కడి సినిమా వచ్చింది. ఒక్కడు ఒక ప్రభంజనం, గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక్కడు అద్భుతమైనటువంటి స్థాయిలో విజయం సాధించేటప్పటికీ పర్వాలేదు ఇతను తండ్రికి తగ్గ బిడ్డగా అవతరిస్తాడేమో అన్న ఆశ మిణుకుమంటూ ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఫ్లాపులు వచ్చాయి. ఫ్లాపులు వస్తే చాలామంది మహేష్ బాబుని వెనకాల గేలి చేసేవాళ్ళు. మహేష్ బాబు ఓన్లీ ఒక వండర్ మూవీ అంటే కుమార్ గౌరవ్ అని పూర్వం ఆయన ఈ సినిమాలో రాజ్ కుమార్ వాళ్ళ అబ్బాయి అనమాట. అతను ఒక సినిమా తీసి లవ్ స్టోరీ అని చెప్పేసి అది ఒకటే హిట్ అయింది. మిగతా సినిమాలు ఏది కూడా హిట్ అవ్వలేదు. కాబట్టి ఇతని జీవితంలో ఒకే ఒక హిట్, ఇంక తర్వాత ఇతనికి హిట్లు ఉండవని చెప్పి అవమానకరంగా కూడా మాట్లాడేవాళ్ళు. కానీ ఆ తర్వాత మంచి విజయాలు సాధించి పోకిరి సినిమాతో బ్లాస్ట్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీ హిట్గా ఇచ్చినటువంటి మహేష్ బాబుని అప్పుడు సమాజం పట్టించుకోవడం ప్రారంభించింది. చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా ప్రతిదీ కూడా ఒక కళాత్మకంగా అలాగే హృదయానికి హత్తుకునేలా చేయటం మహేష్ బాబుకు ఉన్నటువంటి ప్రత్యేకత. మహేష్ బాబు సినిమాతోనే పాటు తనకు వచ్చేటువంటి రెమ్యునరేషను శ్రీమంతుడు అనేటువంటి సినిమాలో ఆయన మీరు చూసే ఉంటారు.
మనం ఏదైతే సంపాదిస్తారో అది సమాజానికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆశయంతో ఆయన 2 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఒకటి తన తండ్రి స్వస్థలం గుంటూరు జిల్లాలో ఉంటే బురిపాల, మరో పక్కన తెలంగాణలో ఉంటుంటే మహబూబ్ నగర్లో సిద్ధాపూర్. ఈ 2 గ్రామాలు కనుక చూసుకుంటే ఆయనకి పర్సనల్గా అటాచ్మెంట్ ఎక్కువ. ఈ గ్రామాలని ఆయన దత్తత తీసుకొని అందులో యాక్టివిటీస్ ఏం చేశారో తెలుసా మీకు? ఫస్ట్ ఆయన చేసిన పని మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడం. ఆ మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డాక్టర్స్ని పిలిపించి, స్పెషలిస్ట్ని పిలిపించి, హార్ట్ దగ్గర నుంచి, లివర్ దగ్గర నుంచి, కిడ్నీస్ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా త్వరగా చెక్ చేసి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి, అవసరమైతే రెఫరల్ హాస్పిటల్స్కి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం. ఇది చాలా గొప్ప కార్యం. ఇది అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి గ్రామం, అంటే ఇది ఎంచుకున్న 2 గ్రామాలు కూడా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ ఫెసిలిటీస్ కావాలన్నా అప్పటికప్పుడు అరేంజ్ చేయడం. తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్, వాళ్ళకి స్కూల్కి సంబంధించి టాయిలెట్స్ అరేంజ్మెంట్ కానీ, తరగతులు కానీ, తరగతుల్లో రూమ్స్కి బెంచీలు కానీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేయడం. అంతేకాకుండా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో, చదువుకునే పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పించడం, పుస్తకాలు కనిపించడం, నోట్బుక్స్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవసరాలను తక్షణ సహాయం అందజేయటం. ఇలా ప్రతి విషయం కూలంకషంగా అధ్యయనం చేసి ఒక ఊరికి ఏది కావాలో ఆ ఊరికి అంతా ఇచ్చినటువంటి వ్యక్తి మహేష్ బాబు. బురిపాలెం కృష్ణ జన్మస్థలం. అక్కడ ఆయన ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈనాటి పరిస్థితులు కనుక మీరు ఒకసారి చూస్తే, బురిపాలెం కనుక ఒకసారి వెళ్తే బురిపాలెం చాలా డెవలప్మెంట్ కనపడుతుంది. ఒక తండ్రి పుట్టినటువంటి ఊరు ఈరోజు కొడుకు ఎవరు పట్టించుకోరు. అది ఎలా ఉందో ఏంటో కూడా వెళ్ళి చూడరు. కానీ మహేష్ బాబు దాని మనస్తత్వం పూర్తిగా భిన్నం. వెళ్తాడైనా, చూస్తాడు. తన తండ్రి ఊరికి ఒక గుర్తింపు తీసుకొద్దాం ఒక తపన ఆయనలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కూడా తన తండ్రి డెవలప్మెంట్కి కారణం. అలాగే తన డెవలప్మెంట్ కూడా కారణం. పైగా తను ఉంటుంది కూడా హైదరాబాదే. కాబట్టి తెలంగాణలో కూడా సిద్ధాపూర్ని ఎంచుకుని మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేవాడికి పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ముఖ్యంగా వాటర్కి వచ్చేవాడికి ఈ ఫ్లోరైడ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కంటామినేటెడ్ వాటర్ కాకుండా ఆయన వాటర్ ట్యాంక్స్ ద్వారా వాటర్ సప్లై చేయటం, అలాగే వాటర్ ట్యాంక్స్ నిర్మించడం, సురక్షితమైన నీరు ప్రతి కుటుంబానికి అందచేయటం. ఇందాక నేను చెప్పినటువంటి ఇదిలోనే పేదవాళ్ళకి ఎవరికైనా ఉంటే సహాయం అందించడం, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సామాజిక పరంగా, అలాగే ఓల్డేజ్ పీపుల్కి వాళ్ళకున్న నీడ్స్, ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, అంటే ఒక కొడుకు తండ్రికి ఎలా పేరు తీసుకొస్తాడో సూపర్ స్టార్ కృష్ణకి అదే పేరు తీసుకొచ్చారు మహేష్ బాబు. తండ్రి గొప్పతనం అనేది ఆయనకున్నటువంటి ఆశయాల ద్వారా, అవకాశాల ద్వారా తెలుస్తుంది. కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయులుగా మారడం చాలా కష్టం. నాకు తెలిసి కొద్ది మంది మాత్రమే వాళ్ళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో మహేష్ బాబు తన తండ్రి ఏదైతే మంచి చేద్దామని అనుకున్నారో, చేశారో దానికంటే 10 ఎక్కువ చేసే చూపించారు. ముఖ్యంగా కరోనా టైంలో ఈ 2 గ్రామాల్లో వాళ్ళు అలడెళ్ళిపోతుంటే దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆయనే చేశారు. అలాగే చిన్నపిల్లలకి సంబంధించి టీకాలు కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ కానీ, అలాగే ఓల్డేజ్ పీపుల్ కూడా ఏమైనా వీల్ చైర్స్ కావాలంటే అది కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మహేష్ బాబుకి దక్కుతుంది. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మహేష్ బాబు సినిమాలు బాగా చేస్తారు, యాక్టింగ్ బాగుంటుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మహేష్ బాబులో ఉన్నటువంటి ఒక మానవత్వాన్ని ఈ ఎపిసోడ్లో మీకు చెప్తున్నాను. ఈరోజు భారతదేశంలో 100 టాప్ పీపుల్ కనుక తీసుకుంటే 2015 వచ్చేటప్పటికి ఈయన ర్యాంక్ 34, 2019 వచ్చేప్పటికి 56 పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన 100 మంది ప్రముఖులు కనుక మన ఇండియాలో కనుక తీసుకుంటే అందులో ఖచ్చితంగా మహేష్ బాబు స్థానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేప్పుడు కూడా 10 మందిలో కనుక తీసుకుంటే ఆయన 4వ స్థానంలో ఉన్నారు. మహేష్ బాబుకు ఉన్నటువంటి ఇమేజ్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ఈవెన్ ఓవర్సీస్లో కూడా ఆయనకి మంచి పేరుంది. అలాగే ఒక కుటుంబ విలువలు అంటే ఏంటో ఆయనకు తెలుసు.
తను తనకంటే వయసులో పెద్దైనటువంటి నమ్రతాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన తన జీవితం అంతా కూడా ఒక ఫ్యామిలీ మ్యాన్గానే గడిపాడు. పిల్లలకి ఏం కావాలి, పిల్లలకి ఏం చదువు చెప్పించాలి, పిల్లలు ఎందులో ఆసక్తి ఉంది, అందులోనే ఆయన ట్రైనింగ్ ఇప్పించాడు. ఈరోజు సితార కనుక చూసుకుంటే తండ్రి ఆశయాల్ని పుణికి పుచ్చుకొని తను మంచి మెరిటోరియస్ క్యాండిడేట్గా అవతరించిందంటే అది మహేష్ బాబు నమ్రత చేసినటువంటి కృషి. అలాగే గౌతమ్ కృష్ణ కూడా ఇప్పుడు తండ్రి కన్నా హైట్ ఉన్నాడు. రేపు రాబోయే కాలంలో తన వారసుగా కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొడుకుని చూసుకోవడం, కూతురిని చూసుకోవడం గొప్ప కాదు. మహేష్ బాబుకి చిన్నప్పటి నుంచి కూడా ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే తన తండ్రి కానీ బాబాయిలు కానీ అందరూ కలిసి ఉన్నారు. తను బాబాయ్ అయినటువంటి ఆదిశేషకరావు గారు, హనుమంతరావు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా తండ్రికి పద్మనాభ స్టూడియోస్ నిర్మాణంలో కానీ సినిమాలు తీయటంలో కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా తోడ్పాటు అందజేస్తూ ఆయనకి కుడి ఎడమ చేయలుగా ఉండటం ఆయన చూశారు. అలాగే తన అన్నయ్యటువంటి రమేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ 1980 దశకం తనకు తెలిసిన ఊహ తెలిసినటువంటి ప్రాంతంలో చాలా సినిమాల్లో బిజీగా ఉన్నటువంటి తరుణంలో రమేష్ బాబు చాలా వరకు ఆ ఇంటికి పెద్ద దిక్కు అయ్యారు. అలాగే తన తమ్ముళ్ళలా కాకుండా కొడుకులా చూసుకునేవాళ్ళు. తండ్రి మీద ఎంత అభిమానం ఉందో తన అన్నయ్య మీద కూడా అంతే అభిమానం. అది ఎంత అభిమానం అంటే ఒకవేళ ఏదైనా ఫోన్ కాల్ వచ్చాయని ఎక్కడైనా ఉంటే వెంటనే ఆయన కుర్చీలోంచి లేచి మాట్లాడతారు. అంటే తన అన్న మీద అంత గౌరవం. ఆయన నిర్మాతగా తీసినటువంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు. అర్జున్ ఇలాంటి సినిమాలు కూడా, దూకుడు, అలా ఆగడు ఇలాంటి సినిమాలు కూడా మంచి విజయాలే సాధించాయి. అలాగే సోదరి మంజుల వచ్చేప్పటికి మంజుల మీద కూడా గౌరవం. ఆ గురించి ఒక సినిమా కూడా చేసి పెట్టారు. నిజం అంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది మహేష్ బాబుకి ఉంది. అది ఎంతవరకు ఉందంటే ఈరోజు మన సొంత అన్నయ్య ఉంటే ఏదో మన మీద గౌరవం ఉంటుంది, ఏదో చూస్తాం. కానీ సొంత అన్నయ్య పిల్లలు కూడా మరి ఈరోజు లాంచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ పిల్లల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయదశమి కూడా వాళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి జయకృష్ణ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి హీరోగా లాంచ్ చేసేటువంటి కథ గోప్తరాజా ఇచ్చినప్పుడు దాన్ని ఫైనలైజ్ చేసే విషయంలో కానీ, లేకపోతే ఆ సినిమాకి వెనకాల బ్యాక్ సపోర్ట్ ఇవ్వటంలో కానీ మహేష్ బాబు చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇది చాలా మందికి అరుదుగా ఉంటుంది. తన కుటుంబం గురించి తాను చూసుకోవడం కన్నా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా గొప్ప గుణం. అలాగే తను చేసే పని ఏదో నిస్వార్థంగా చేయటం, అలాగే లిమిటెడ్గా మాట్లాడటం, అలాగే వ్యక్తిగత విషయాలు మిగతా వాళ్ళ దాంట్లో అనవసరంగా తలదోచకుండా ఉండటం. ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో చూసినా కూడా మహేష్ బాబుకి కాంట్రావర్సీస్ అనేది వెతికినా, కంచు కాగడా పెట్టి వెతికినా కూడా మీకు కనబడదు. మరి ఈరోజు ఆయన కెరీర్ కనుక చూసుకుంటే ఏఎంబి మాల్ పెట్టి ఒక బిజినెస్ పరంగా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన ప్రాపర్టీస్ విషయంలో కానీ, లేకపోతే రిటర్న్స్ విషయంలో కానీ వెళ్ళి ఎస్టాబ్లిష్డ్. అంటే ప్రతిదీ కూడా రూపాయి ఎలా ప్లానింగ్ చేయాలి, ఆ వచ్చిన దాన్ని సమాజానికి ఏ విధంగా 30% ఉపయోగించాలి, ఇదంతా ఆయనకి మేనేజ్మెంట్ బాగా తెలుసు. కాబట్టే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడ్డారు. మరి ఈరోజు రాజమౌళి తీసేటువంటి సినిమా అతి తొందరలోనే ఆ సినిమా కూడా వచ్చే, అంటే అతి తొందర అంటే రాజమౌళి సినిమా అంటే దాదాపు 2 సంవత్సరాలు అనుకోండి. అది మనం తొందరగానే అనుకోవాలి. వచ్చేటువంటి కాలంలో ఈ సినిమా బడ్జెట్ కనుక చూసుకుంటే 1800 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి షూట్ చేశారు. కెన్యా లాంటి దేశాలకు వెళ్ళారు. కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో కూడా చిత్రీకరించడం జరిగింది. ఇందులో మహేష్ బాబు గెటప్ కూడా ఒక విచిత్రంగా కాకుండా ఒక అద్భుతంగా ఉందని మాత్రం మనం చెప్పచ్చు. అలాగే ఈ సినిమా ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ కింద రూపొందుతోంది. ఇది మొత్తం మన భారతదేశంలోనే కాదు హాలీవుడ్ స్థాయిలోనే ఒక రికార్డును నెలకొల్పుతుంది అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు అనుకున్నారు. ఎవరైనా సరే ఒక సినిమాని తీయటం వేరు, సినిమాని అద్భుతంగా మలచడం వేరు. అద్భుతంగా మలిచిన సినిమాని ప్రపంచంలోనే అగ్రస్థాయికి తీసుకెళ్ళటం వేరు. అది ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మోసకాళ్ళ ద్వారా నిర్వహిస్తే అంతకు మించి ఈరోజు మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించారు. ఈరోజు హాలీవుడ్ నిర్మాతలు చాలామంది కూడా మహేష్ బాబు ఆయన వైపు దృష్టి సారిస్తున్నారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్ మీద దృష్టి సారిస్తున్నారు.
రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు ఏ స్థాయికి వెళ్తాడో మనం ఊహించలేం. అంత గొప్ప స్థాయికి వెళ్తాడని మాత్రం సినీ ట్రేడ్ పండితులు కూడా అంచనాలు వేస్తున్నారు. సినిమాలో నటన ఒకటే కాదండి, మనిషికి మానవత్వం కూడా చాలా ఇంపార్టెంట్. నటన, మానవత్వం, మంచితనం, ఈ మూడు కూడా సూపర్ స్టార్ కృష్ణ నుంచి పుణుకు పుచ్చుకొని ఈరోజు ఒక అగ్రస్థాయికి వెళ్ళినట్టే మహేష్ బాబు యువతకి ఆదర్శప్రాయం. ఆ నుంచి చాలా పాజిటివ్ అంశాలు మనం తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కానీ, అలాగే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కానీ నేను చెప్పినటువంటి విషయాలు మీకు ఎంతవరకు ఆకట్టుకున్నాయి, మీ మనసుకి ఎలా అనిపించాయి, ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నేను వీడియో చేస్తున్నాను, చాలామంది చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ మీరు కామెంట్స్ నాకు కనుక తెలియజేసి నాకు కనుక మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే రాబోయే కాలంలో మరింత క్వాలిటీ గల వీడియోస్ నేను మీకు అందజేస్తాను. అలాగే మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను. మీరు ఒక్క మాత్రం నాకు చేసి పెట్టండి. ఈ వీడియో చూసి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితేనండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైంది. అలాగే మీ సహకారం మాకెప్పుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.